'మనశంకర వరప్రసాద్' సినిమా అయితే చూడటం జరిగింది. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార అండ్ విక్టరీ వెంకటేష్ గారు. డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. మ్యూజిక్ బీమ్స్. అలాగే ప్రొడ్యూసర్స్‌గా సుష్మిత కొణిదెల, సాహు గారపాటి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా నెగెటివిటీ అయితే వచ్చింది. చాలా మంది అయితే సీరియల్‌లా ఉందని కామెంట్ అయితే చేశారు. హానెస్ట్‌గా చెప్పాలంటే అసలు ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడమే రాలేదని చెప్పాలి. అనిల్ రావిపూడి ఈ సినిమాతో దొరికిపోయాడనుకున్నారు. కాకపోతే అనిల్ రావిపూడి ఇంతకుముందు 'ఎఫ్3' సినిమా అప్పుడే దొరికిపోయాడు. అప్పుడే మనం ఏమి హీరలేకపోయామనమాట. ఎందుకంటే ఆయనకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌లో బిగ్ స్ట్రెంత్ ఉందనమాట. సో, ఆయన ఆ స్ట్రెంత్‌ని యూజ్ చేసుకొనే అలా సినిమాలు తీస్తూ వెళ్ళిపోతున్నాడనమాట. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారనమాట. ఆయనకి ఆ ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆ స్ట్రెంత్ ఉండబట్టే వెంకటేష్ గారితో సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతూ వెళ్తున్నాడనమాట. సెంటిమెంట్‌గా వెంకటేష్ గారిని ఈ సినిమాలో కూడా గెస్ట్ రోల్‌కైతే ప్లేస్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఈ డిసిషన్ అయితే అనిల్ రావిపూడి గారితో అయితే కాదు. స్వయంగా చిరంజీవి గారే అడిగారనమాట. సో, వెంకటేష్ గారిని ఇందులో ఒక క్యారెక్టర్ ప్లేస్ చేయమని. దాంతో ఆయన అనిల్ రావిపూడి గారు అయితే ఆయన కోసం ఒక క్యారెక్టర్ రాసి ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. దాంతో అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి హిట్ కాంబినేషన్‌కి ఎక్స్‌టెన్షన్ దొరికినట్లయితే అయింది. ఇక మన 'శంకర వరప్రసాద్' సినిమా రివ్యూ విషయానికొస్తే, శంకర వరప్రసాద్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బాగా డబ్బున్న, పలుకుబడి ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ కూతురైన నయనతారనైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనమాట. సో, ఆ పెళ్లి అయితే నయనతార వాళ్ళ ఫాదర్‌కైతే ఇష్టముండదు. చిరంజీవి గారు ఈ సినిమాలో ఎస్‌బీజీ రోల్ అయితే చేశాడనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా అయితే నటించాడు. నయనతార అండ్ చిరంజీవి ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన చిన్న ఫ్యామిలీ గొడవల వల్ల వాళ్ళిద్దరైతే విడిపోతారనమాట. అప్పుడు నయనతార తన ఇద్దరు పిల్లలకి చిరంజీవి గారి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందనమాట. దీంతో పిల్లలు కూడా చిరంజీవి గారినైతే కొంచెం హేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే పిల్లలకి దగ్గరవ్వడానికి చిరంజీవి గారు ఆ ఇద్దరు పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో ఆ స్కూల్‌లో పీఈటీకి అయితే జాయిన్ అవుతాడనమాట. అక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. ఇంతలో నయనతార ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గదా! ఆయన మీద ఒక బాంబ్ అటాక్ అయితే జరుగుతుందనమాట. మళ్ళీ ఆయనకి సెక్యూరిటీగా చిరంజీవి గారు వస్తారనమాట ఎస్‌పీజీ కేటగిరీలో. సో, ఇక్కడ ఇంటర్వెల్ అయితే పడుతుంది. ఇది ఫస్ట్ హాఫ్ అనమాట. ఇక సెకండ్ హాఫ్‌లో నయనతారకి రెండో పెళ్లి చేయడానికైతే వాళ్ళ ఫాదర్ ట్రై చేస్తాడు. అప్పుడే వెంకటేష్ గారైతే నయనతారను పెళ్లి చేసుకోవడానికైతే వస్తారనమాట. ఆ తర్వాత చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి మధ్య జరిగిన కాన్‌ఫ్లిక్ట్ ఫైనల్‌గా చిరంజీవి గారు, నయనతార ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేదే ఈ సినిమా. సో, ఇది కథ అనమాట. ఇంతకు మించిన కథ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు పెట్టినా ఈ సినిమాలో కథ లేదు, కథ లేదు. కథ లేకుండానే అనిల్ రావిపూడి సినిమా తీశాడని చెప్తున్నారు. ఒక కామెడీ సినిమాకి ఇంతకంటే పెద్ద స్టోరీ ఉండాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే చిరంజీవి గారి ఎంట్రీ హూక్ స్టెప్ సాంగ్‌తోనైతే ఉంటుంది. ఈ సాంగ్‌కి చాలా మంది లేచి నిలబడి డాన్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారికి, నయనతారకి ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. వీళ్ళ ఏజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ లవ్ ఎపిసోడ్‌నైతే ఎక్స్‌టెన్షన్ చేయకుండా లిమిట్‌లో పెట్టి వాళ్ళిద్దరికి తొందరగా పెళ్లయితే చేశాడు అనిల్ రావిపూడి. బట్ అయినా సరే ఆ కొద్దిసేపున్న లవ్ స్టోరీ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వేరే లెవెల్‌లో ఉంటుంది. చిరంజీవి గారు ఆయన సిట్యుయేషనల్ కామెడీ తోటి, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ తోటి కామెడీని మాత్రం వేరే లెవెల్‌కి తీసుకెళ్ళాడు. చిరంజీవి గారి పక్కన కూడా కామెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళకైతే ఆ స్కోప్ లేదనమాట. వాళ్ళంతా చిరంజీవి గారి సబార్డినేట్స్‌గా ఉంటారు. వాళ్ళకి ఆ స్కోప్ లేకుండా చిరంజీవి గారే స్వయంగా వన్ మ్యాన్ షో చేశారన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా కామెడీతోని, ఇంటర్వెల్ ట్విస్ట్‌తోనైతే మంచి గ్రిప్పింగ్‌గా అయితే నడుస్తుంది. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఎక్కడ కూడా లాగ్ అనిపియదు. ఇక సెకండ్ హాఫ్‌లో చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి మధ్య వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. అలాగే నయనతార, చిరంజీవి గారి కెమిస్ట్రీ కూడా చాలా బావుంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్‌లో కూడా చాలా కామెడీ సన్నివేశాలైతే పేలాయి. ముఖ్యంగా నయనతారని ఇంప్రెస్ చేయడానికి చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి ఒక డాన్స్ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వేరు వేరు పాటలకి వీళ్ళిద్దరైతే డాన్స్ వేస్తారు. అక్కడ మాత్రం కామెడీ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కర్చీఫ్ పెట్టుకొని తుడుచుకున్నంత ఎమోషన్ సీన్స్ అయితే ఉండవు గానీ, ఉన్నంతలో లిమిటెడ్‌గా ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అవి కాకుండా ఈ సినిమాలో ఒక 2 జనరల్ టాపిక్స్ అయితే తీసుకున్నాడు. అందులో ఒకటి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వకూడదు. ఒకవేళ అలా ఎంట్రీ అయితే వాళ్ళకి మేనర్స్ లేదు అని చెప్పే సీన్ కూడా బావుంటుంది. ఇక రెండో టాపిక్ వచ్చేసరికి ఆడవాళ్ళు చట్టంలోని సెక్షన్‌లు యూజ్ చేసుకొని భర్తల మీద అనవసరమైన కేసులు పెడుతున్నారు. మీకు ఇచ్చిన సెక్షన్స్‌ని మీరే మిస్‌యూజ్ చేసుకుంటున్నారని చాలా నీట్‌గా ఎవరు నొచ్చుకోకుండా అయితే చెప్పాడనమాట. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాని చిరంజీవి గారు ఒంటి చేత్తో లాక్కొచ్చారు. ఇది ప్యూర్‌లీ చిరంజీవి గారి వన్ మ్యాన్ షో అన్నమాట. చిరంజీవి గారిని ఎలాగైతే మనం చూడాలనుకుంటామో ఈ సినిమాలో అలాగే చూపించాడు అనిల్ రావిపూడి. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. 'మీసాల పిల్ల' అండ్ 'శశిరేఖ' సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. అలాగే 'హూక్ స్టెప్' సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సాంగ్‌కి అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. అలాగే చిరంజీవి, నయనతార మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే చిరంజీవి, వెంకటేష్ గారి మధ్య సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వెంకటేష్ గారి గెస్ట్ రోల్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. అలాగే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ అతిపోకుండా చిరంజీవి గారికి ఎంత వరకు పెట్టాలో అంతవరకు లిమిటెడ్‌గా అయితే పెట్టారు. అలాగే 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాలో ఉన్న 'బుల్‌రాజ్' క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అయితే ఉంది. కాకపోతే ఆ సినిమాలో వాడినన్ని బూతులు వాడలేదు గానీ, ఈ సినిమాలో కూడా ఓకే పర్లేదనిపిస్తుందనమాట ఆ క్యారెక్టర్.
ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే కెమెరా వర్క్ అస్సలు బాగలేదు. చిరంజీవి గారి క్లోజప్ షాట్స్ అస్సలు బాగలేదనమాట. అండ్ ఈ సినిమాలో విజువల్స్ కూడా అంత గ్రేట్‌గా అయితే ఉండవు. ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల లాగ్ అనిపిస్తుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ట్రిమ్ చేసి ఉండాల్సింది అని నాకైతే అనిపించింది. ఇక క్లైమాక్స్ అయితే చాలా పేలవంగుంది. తేలిపోయిందనమాట. విలన్ కూడా అంత స్ట్రాంగ్‌గా అయితే లేడు. సో, లాస్ట్‌కి విలన్‌ని ఈ సినిమాలో జోకర్ లాగా చేశారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇక రేపు 'మనశంకర వరప్రసాద్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.